హాయ్ అండి, నమస్తే. నా పేరు కళ్యాణి. ఈరోజు మా పాప బర్త్డే అండి. దాని సందర్భంగా ఒక రెడీమేడ్ పాయసం చేస్తున్నాను. వెల్కమ్ టు డే వ్లాగర్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి. తర్వాత ఒక పెద్ద బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ పాయసం చేస్తున్నానండి. బయట కొన్న ప్యాకెట్లు అండి ఇవి, రెడీమేడ్ పాయసము అన్ని మిక్స్డ్ వస్తాయి. ఇవి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. దీనిలో మనం ఏం కలపాల్సిన అవసరం లేదండి. ఆటోమేటిక్గా అన్ని మిక్స్డ్ వస్తాయి అన్నమాట. షుగర్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఆల్ ఓవర్ అన్నీ వస్తాయి. మనం కొంచెం వాటర్ బాయిల్ చేసుకొని అది వేసుకున్నాక బాగా ఉడికియాలి. బాగా ఉడకాలంటే చాలా టైం పడుతుంది. కొంచెం బాగా ఉడకక ఒకసారి తిప్పుకొని బాగా నీట్గా గట్ల కట్టుకోండి. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ షుగర్ ఉంది కాబట్టి అది కొంచెం థిక్ అయిపోతుందండి. అందుకని తిప్పుకుంటూ ఉండాలి గెంటితో. బాగా బాయిల్ అవుతుంది అండి. దీంట్లో షుగర్ ఏం అవసరం లేదు. కాకపోతే నేను బయట కూడా సేమియా తీసుకున్నానండి. అందువల్ల కొంచెం షుగర్ కూడా నేను యాడ్ చేసుకున్నాను దీంట్లో. మీకు షుగర్ సరిపోకపోతే మీరు కూడా దీంట్లో షుగర్ యాడ్ చేసుకోండి, మీకు అవసరమైనంత మీ తీపి బట్టి. పాలండి, నేను పాలు 1 లీటర్ పోసుకున్నానండి. 2 ప్యాకెట్లు సేమియాకి 1 లీటర్ పాలు పోసుకున్నానండి. 1 లీటర్ పాలు పోసుకున్నాను. షుగర్ యాడ్ చేశాను ఎందుకంటే అక్కడ షుగర్ ఉంటుందండి. నాకు సరిపోదు అనిపించి షుగర్ యాడ్ చేసుకున్నాను. మీకు అవసరమైతే షుగర్ యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదండి. తర్వాత ఇలాచీ పౌడర్ అండి, ఒక 4-5 ఇలాచీలు బాగా దంచుకొని దీనిలో యాడ్ చేసుకున్నాను. ఇట్లా గెంటు తీసుకొని తిప్పుకుంటూ ఉండాలండి. కొంచెం తిక్కగా ఉంటేనే సేమియా పాయసం అనేది బాగుంటుంది. నేను మెలుకుంటే అంత టేస్ట్ ఉండదండి. ఇంకా అయిపోయి వచ్చింది. ఒక 5 మినిట్స్ అట్లా కుక్ చేసుకొని సిమ్లో ఇంకా ఆపేసుకోండి.